మజ్జిగ అండి అది? అవునండి. ఇది వరకు గోదావరి జిల్లాలో ఎవరింటికి వెళ్ళినా ముందు మజ్జిగ ఇచ్చేవారండి. అవునండి, అవును. ఇప్పుడు అది మొత్తం మర్చిపోయారండి. ఈరోజు మనం చూడబోయే గ్రామం ఉయ్యూరివారి మెరక. ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన కాకినాడకి 96 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే దగ్గరలోని ముఖ్య పట్టణమైన మల్కీపురానికి 2 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఒకప్పుడు ఎవరింటికి వెళ్ళినా మజ్జిగ ఇవ్వడం ఒక సాంప్రదాయం, కానీ ప్రస్తుత రోజుల్లో ఆ సాంప్రదాయం ఎక్కడా కనిపించట్లేదు. కానీ ఈ గ్రామంలో అలా ఇచ్చేవారిని మనం చూడొచ్చు. ఇక ఈ గ్రామం గురించి చెప్పాలి అంటే ఈ గ్రామం కూడా కోనసీమలోని ఒక అందమైన గ్రామమే. ఈ గ్రామంలో మండువాలోగిలిళ్ళు, అందమైన భవంతులు కనిపిస్తాయి. ఇక ఈ గ్రామం వెళ్ళిన తర్వాత ఈ గ్రామం చూస్తూ మిగతా విషయాలైతే తెలుసుకుందాం. ఇక మనం ఉయ్యూరివారి మెరక అంటే దీన్ని వైవి మెరక అని కూడా అంటారు. వెళ్తుంటే ఇక్కడ మనం చూడొచ్చు కేశవదాసపాలెం 5 కిలోమీటర్లు ఉంది ఇక్కడికి. అలాగే మల్కీపురం పక్కనే మాట, మల్కీపురానికి చేర్చి ఈ గ్రామం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అంతర్వేదిపాలెం, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు. మనకి ఇంకా అందరికీ తెలిసిందే అంతర్వేది టెంపుల్ గురించి. ఇలా షార్ట్ కట్లు వెళ్ళొచ్చు అన్నమాట. ఒక 13 కిలోమీటర్లు వెళ్తే అంతర్వేది టెంపుల్ వస్తుంది. ఇక లోనికి వెళ్ళి ఈ ఊరు ఏ విధంగా ఉందో చూద్దాం. ఊరైతే చాలా బాగుంటుంది అన్నమాట. ఏంటంటే తోటల మధ్యలోనే ఉంటుంది ఈ విలేజ్ అయితే. ఒకసారి గ్రామం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. ఇక్కడి నుంచి టౌన్ వెళ్ళాలంటే మల్కీపురం వెళ్ళాలి. ఇంకెవరి ఇల్లు బాగుంటుందండి ఇక్కడ ఉన్నది? రాజుల ఏరియా. వాళ్ళ ఏరియా అంటే ఎక్కడ కొంచెం ఎదరికి వెళ్ళాలండి? ఎటు వెళ్ళాలండి అది? ఓకే ఓకే. మామూలుగా ఎదరికి వెళ్ళే రాజుల ఇల్లు అంటే చెప్తారు అన్నమాట. అవన్నీ బాగుంటాయి అన్నమాట. ఓకే సరేనండి. మీరేం చేస్తారండి? వ్యవసాయం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? కొడి దగ్గర. సార్ నమస్తే సార్. అంటే ప్రతి ఊర్లోనే 1-2 మండువాలోగిళ్ళు కనపడుతున్నాయి సార్, మిగతా అన్ని తీసేస్తున్నారు. ఇక ఈ గ్రామంలో వీట ఉన్నట్టుంది సార్ హౌస్. వివి మెరకండి. ఈ వివి పంచాయతీ ఇది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ హౌస్ ఇది? 1919 అండి. 1919. ఎవరు కట్టించారు హౌస్? అంటే మా అత్తయ్య తండ్రి
తండ్రులు అండి. అదే మా అత్తయ్య గారిది అండి ఇల్లు. మీరు ఇళ్ళరేకి వచ్చారు? మాది ఆత్రేయపురం నేటివ్ ప్లేస్ అండి. ఆత్రేయపురం అండి. ఓకే ఓకే. ఇక్కడికి వచ్చామండి. అంటే వ్యవసాయం చేయడానికి వచ్చారు? మా మామయ్యకి మగ పిల్లలు లేరండి, ఇద్దరు ఆడపిల్లలు. నేను మొదటి పెద్ద పాప మా మిస్సెస్ అండి. ఓకే ఓకే. ఇంకా మా వాడు టీచర్ అండి. ఓకేనండి. ఇక్కడికి వచ్చేసాం. నేను రిటైర్ ఎంప్లాయీ అండి. ఓకే సార్. మీరేం చేసి రిటైర్ అయ్యారు? వెస్ట్ గోదావరిలో జిల్లా పరిషత్ హై స్కూల్లో గుమస్తాగా చేసి రిటైర్ అయ్యాను. ఓకే సార్. ఓకే. మనకి వచ్చిన తర్వాత ఇంక మండవలోగులు అంటే వాళ్ళ ముత్తాతలు వాళ్ళు మీ అత్తయ్య గారి తరపు హౌస్ మాట అండి. ఇది 2 ఆటోలు మా అత్తయ్య గారి కింద ఉండేదండి. ఆలి అండి. ఓకే. వాటర్ని కొనుక్కున్నానండి. ఈ పక్కంతా మీరు చేయించినట్టున్నారు కొంచెం పైన. 20 సంవత్సరాల క్రితం అండి. మొత్తం తీసేసి కప్పు తీసి రిఫర్ వాసం కూడా తీసానండి. ఇది మాత్రం సేవాసం ఆలు వేయించిందేలేండి. అంత ఈ దింపని మిగిలినంతా తీసేసి కొత్త మామూలు తాటి వాసం, మా జామాయిల రిఫరం అన్నీ వేయించి సరంబి అవి చేయించానండి. మొత్తం మట్టితోనే ఉందండి. ఇంక 22 అంగుళాల గోడలు అండి. అది ఏం చేసేవారు అంటారు సార్? మీ వ్యవసాయాలు ఇవన్నీ వ్యవసాయాలు ఆలి అండి. ఈ పక్క వ్యవసాయాలు 8 ఎకరాలు అమ్మారండి ఇల్లు కట్టడానికి. అప్పుడు 1000 అప్పుడు ఎకరం 8,000కి 8,000కి ఇల్లు అయిందండి. 8,000కి అయిపోయింది అప్పట్లో. ఒక 40 సెంట్లు అనుకోండి ఇది. ఇల్లు మొత్తం 40 సెంట్లు, కానీ రోడ్లు పోను 30 సెంట్లు అండి ఇప్పుడు. ఓకే. మరి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ అబ్బాయి గారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి ఎంత చేశారు కదా, ఇంట్లో ఉండాలని అనుకుంటున్నారంటారా? ఇక్కడ ఉండాలని నా కోరికండి. నేను ఉన్నన్నాళ్ళు ఉంచమంటున్నానండి. ఎందుకంటే ఆ తలుపుతీ లక్ష్మి, ఆ తలుపుతీ చెప్తాను ఎంత చల్లగా ఉంటుందంటే అండి. టేకు ఈ రిఫర్ అంతా మీరు వేయించిందన్నమాట పైన, దూలాలకి వేయించింది పైన. ఇది సరంబి కింద వేయించానండి. ఇది ధాన్యం కొట్టు కదండి లోగడ. ఇది వరకు ధాన్యం వేసేవారు మాట. కానీ పిల్లలు అవి చదువుకుంటారని నీట్గా తయారు చేయించుకున్నామండి. ఇదంతా బరకం వేసి చేయించారు. ఆ తలుపు లక్ష్మి చేసి నీట్గా తలుపులు తీసుకుని ఫ్యాన్ పెట్టుకున్నాం అనుకోండి, సీలింగ్ ఫ్యాను. 2 మడత మంచాలు వేసుకున్నా, పట్టుకున్నా చుట్టం. ఇది కూడా ఈ అరుగు కూడా నీట్గా చేయిందాం అనుకుంటున్నాను. అక్కడ కొంచెం కుక్కలు అవి రాకుండా ఇక్కడ అడ్డం పెట్టి ఇక్కడ కుర్చీలు గిర్చీలు మీలాంటి వాళ్ళు ఎవరినో వస్తే చేయిందామని ఆశ చేస్తామండి. చేస్తే మళ్ళీ నిలబడిపోద్దండి హౌస్. ఇంకో 100 ఇయర్స్ ఒక 15 సంవత్సరాలు మాత్రం ఇలా ఉంచుతానండి. తర్వాత మా వాడు ఏం చేస్తాడో తెలియదు అనుకోండి. ఇది ఇలా రండి చూపిస్తాను దమ్మా. అసలు ఎలా కట్టారు మీ మిస్సెస్ వాళ్ళకి చెప్పేవారు అంటారండి? వాళ్ళందరూ కష్టపడి అప్పట్లో ఎంతో ఇది ఇల్లు కట్ట మీరు చేయించినట్టున్నారు బరకం. అది ఇది బాగానే ఉన్నాయి అన్నీ. అవన్నీ ఆ వాటర్ని కొనుక్కున్నానండి. ఓకే ఓకే. ఇక్కడే పడుకుంటానండి. ఇప్పుడు వచ్చాను అనుకోండి, మీరు ఉన్నామలా ఉన్నాను, లేకపోతే ఇక్కడే పడుకుంటాను అండి ఒక 6 గంట. ఇది బెడ్రూమ్ లెక్క మాట అండి, పెద్ద కదండి. ఇవే చాలా బాగుందండి, పెద్దగా ఉంది బెడ్రూమ్. ఇప్పుడు చిన్న చిన్న ఇరుకు రూమ్లో ఉంటే మైండ్ కూడా పని చేయదండి. ఇదంతా రాత్రులు కూడా ఇక్కడే మ్యాక్సిమం వేసవికాలంలో చల్లగా ఉంటుందండి, శీతాకాలం వెచ్చగా ఉంటుందండి. అంత ఏసీ కింద లెక్కండి. ఇప్పుడు మీరు మీ మిస్సెస్ పెద్ద మీ తాతయ్య గారు చెప్పేవారండి ఈ హౌస్ గురించి? అది ఏమన్నా అదే మీనా? ఇది ఇలాగ మళ్ళీ దొడ్లండి. ఈవిడ నాన్నగారు అంట. అంటే వీళ్ళదే కదా మరి సార్ ఇక్కడికి వెళ్ళరేకం వచ్చి అసలు వానరు ఈవిడండి మా అత్తయ్య. ఈవిడే కష్టపడ్డారంటారా? వాళ్ళ నాన్నండి. అంటే ఆవిడది లక్వారం అండి. ఇక్కడికి ఈయన దగ్గులూరు అండి. ఆయన కూడా వెళ్ళరకం వచ్చేసాడు. ఆయన కూడా వెళ్ళరకం వచ్చారు. అంటే ఆయన మగ పిల్లలు లేరండి. ఇది వీళ్ళ నాన్నకి కూడా మగ పిల్లలు లేరు. ఆయన ఇంకా ఇక్కడికి వచ్చి ఇలా నిలబడిపోయాడు. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ మీరు వచ్చారు. నేనంటే ఇంకా అలా మా ఊడు ఆత్రేయపురం నుంచి మీరు వచ్చారు. ఇదే ఈయన మీ మావయ్య గారు? మా నాన్నండి ఆయన. వాళ్ళ మావయ్య గారు ఆయన ఉండేవారు ఆయన. ఓకే. ఇంకా గోడలు కూడా సేమ్ మట్టే, ఇంకేమి ఎక్కడ ఏమి సున్నం వేస్తున్నారంటారు ప్రస్తుతం? ఇంకా సున్నం చల్లగా ఉంటుంది బాబు. మజ్జిగ తాగుతారు, టీ తాగుతారు? పర్లేదండి, ఉన్నది మజ్జిగ. ఇది బయట మాట. నైరుతిలో నేనే 2016లో కట్టామండి. 6 సంవత్సరాలు 7
2018లో కట్టామండి. ఇది 2018లో కట్టారు. అంటే వాస్తు కానీ ఈ మూలం ఉండాలి కదా, అందుకని. ఇక్కడ 2 బాత్రూమ్, పైన బాత్రూమ్ అండి. ఓకే, ఇది మాదేనండి. ఇది పక్కన చూద్దాం. మరి ఇల్లు నేయడం అది ఎలా అండి ఇప్పట్లో? మరి మొన్న 3 సంవత్సరాల క్రితం 25,000 ఇచ్చానండి. 25,000 ఇచ్చారా? అంటే అతను నేసి ఇలాగండి. ఆయిల్ కూడా మాదేనండి. అది కొనుక్కున్నామండి తర్వాత మేము. ఈ ఇల్లు కూడా మీదే? అది మేము కొనుక్కున్నాం. మళ్ళీ ఎంట్రన్స్ ఇట్టండి, మళ్ళీ రోడ్డుకి. ఓకే, రోడ్డుకి వెళ్ళిపోద్ది అన్నమాట. మళ్ళీ ఇట్టండి, ఇలా సందుకు మళ్ళీ ఈ రోడ్డు అండి. చుట్టూ ఉంటుందన్న, ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఎకరంలో కట్టారు ఇది? డోర్ ఆ ఎంపిన వేస్తారు, మొత్తం ఎకరంలో ఉందండి ఇప్పుడు ఇది. ఈ సంజ వాట నేను కొనుక్కున్నాను అండి. మొత్తం అంటే వాట వేరే వాళ్ళకి వెళ్ళింది అంటారా? వాళ్ళది ఎవరికో బ్రాహ్మణులకు అమ్మితే మళ్ళీ ఆయన నాకు అమ్మితే నేను కొనుక్కున్నానండి. అలాగా మొత్తం 3 ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు దేవుని దయవల్ల మా వాడు ఎంసీఎస్ఎస్ బయటకు వెళ్దాం అంటున్నాడు. నేను హై స్కూల్లో చేశాను కదండి. ఓకే, మా వాడిని బీఈడీ చేసి మాస్టర్ చేస్తున్నాడు మా వాడు. ఏ స్కూల్లో చేస్తున్నారు ఆయన? కాట్రేనికోన మండలం అండి. కాట్రేనికోన మండలం. ఊరండి? ఓకే ఓకే. ఇదండి మా ఇల్లు వ్యవహారం. తీసుకెళ్ళి వస్తాం. ఇక్కడ నుంచి దేనికి వాడతారంటారండి? ఇంకనే లోపల పైన అట్టుకుంటుందండి, మనిషి నడవచ్చండి. అంత పైన మామూలు ఇంత ఎలా ఉందో పైన కూడా అలా ఉంటుందండి. హైట్ నడిచేయచ్చు. ఓకే. మీకు ఈ తగులుతాయి చూసుకోండి, గుమ్మాలో కుర్స. మరి నెక్స్ట్ ఏంటండి, ఉంచుతారా? ఏదండి ఇల్లు ఉంచేస్తామండి. అంటే మరి మీరే కదా నెక్స్ట్ వారసులు, తప్పనిసరిగా మీ చేతిలోనే ఉంది ఇంకా. ఎందుకంటే మన గోదావరి జిల్లాలో మండువాలోగులు ఇల్లు అంటేనే మన ఇక్కడే అంతే అండి, వెస్ట్ ఈస్ట్ లో. లేకపోతే అంత అందంగా ఆనో కూడా విలేజెస్. అవునండి, అవునండి. మళ్ళీ ఇలాంటివి కట్టాలన్నా కూడా అవదు, అసలు మనం కట్టలేమండి. ఉన్నాయి నిలబెడుతుంది తప్పండి వీటిని. అలా కట్టి వాళ్ళు లేరు, మనం కట్టలేము కూడా. అవునండి, అవును. అయితే జాగ్రత్తగా పెంకినేస్తే వర్షం తెక్కపోతే ఎన్నాళ్ళైనా ఉండిపోద్దండి ఇల్లు. మాక్సిమం ఉంటుందండి, ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు మన బాగుంటదని చెప్పి చేసిన తర్వాత ఏంటంటే కలిసి రాకపోవడం, ఎవరి వాటాలు. ఇంకా వర్షం కూడా భలే ఉంటుందండి. వర్షం పడినప్పుడు చాలా బాగుంటుందండి. మా మండువాలో పడుకోవడానికి చల్లగానే, అలాగే అందులోకి సున్నంతో కదండి. అవునండి, అడుగున్నర వెడల్పు గోడలండి. వర్కర్స్ దొరకరండి ఇక్కడ పని మీరే చేసుకోవాలి, ఎంత పని. అదే ఇబ్బంది అండి. నేను నిన్నే వచ్చామండి, మరి మాకు వీలు అవ్వకలైతే ఇవన్నీ క్లీన్ చేసుకుంటాం. మీరు ఏం లేదండి, పట్లు మార్చేస్తే సరిపోద్దండి. ఇవి ఇవ్వండి, అదర్ ఇవి మార్చేస్తే మళ్ళీ ఇంకొక 100 years వరకు చూసుకునే అవసరం లేదు మీరు. నిమ్మకాయ ఉంటే పిండా పోయావా, తీసుకోండి సార్. మజ్జిగండి అది? అవునండి. ఇది వరకు గోదావరి జిల్లాలో ఎవరింటికి వెళ్ళినా ముందు మజ్జిగ ఇచ్చేవారండి. అవునండి, అవును. ఇప్పుడు అది మొత్తం మర్చిపోయారండి. ఆ డ్రింక్స్ వచ్చినాయి, డ్రింక్స్ ఇచ్చేస్తున్నారు. అది మంచిదా కాదన్నది లేదు. డ్రింక్ తాగితే ఏదో ఒక 5 అన్న లెవెల్కి వెళ్ళిపోయింది, అదొక ప్రెస్టేజ్ అయిపోయిందండి. ఇలా మజ్జిగ ఇవ్వడం మళ్ళీ మీరే కనపడ్డారు ఇప్పుడు మాకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. నేనున్న నాళ్ళు ఉంటుందండి ఇది. తర్వాత చేయించుకుంటే ఎప్పటిదాకైనా. మా మనవడండి. ఇల్లు చూడండి, ఎక్కడైనా దిగడం ఉందని చూడండి. ఇల్లు బిల్డింగ్లు కడుతుంటేనే ఓ పక్కన బేటలు వచ్చేసి దిగిపోతూ ఉంటది. దిగదండి. మీ హౌస్ ఎక్కడైనా చిన్న బేట ఉందని చూడండి. మీరు 10-20 అంటున్నారు కానీ దీని సరిగ్గా ఎన్నాళ్ళనే ఉంటుందండి. మొన్నటి వరకు కోతులు ఉండేవి 15 సంవత్సరాల క్రితం వరకు. ఓకేనండి. ఏమి లేవండి పాపం. వాటి దారి తగ్గిపోయినండి. తర్వాత మాన్పిల్లు వచ్చి పాడు చేసినాయి. మాన్పిల్లు అయిపోయి చాలా డేంజర్ అండి, అవి పెద్దగా ఉంటాయండి. కానీ ఒక 4 నెలల నుంచి అవి తగ్గినాయండి. క్రితం పెంకులు అవి పడగొట్టేస్తే మొన్న 10-20 రోజుల క్రితం రోజంతా మహిళ పెట్టి బాగు చేయించాను. అతను శుభ్రం బాగు చేసి ఎటొచ్చి వర్షం గుర్తలేదులేండి. ఎక్కువ మంది అయితే తొక్కేస్తారండి పెంకులు. 2 ఎంతమంది పెట్టి వాళ్ళే నెల పాటు మధ్య మధ్యలో ఆదివారం సెలవు తీసుకుని నెల పాటునే వేస్తారండి. అందువల్ల 2 years ఒకసారి నేయిపిస్తారనమాట అండి. ఇప్పుడు నేసి వాళ్ళు కూడా ఎవరు లేరండి, పెంకుటిల్లు నేసి వాళ్ళు కూడా తగ్గిపోయారండి, బాగా తగ్గిపోయారు.
కొత్త తరం అయితే అసలు లేరండి. ఆ పాత ఇల్లు కట్టి మళ్ళీ వాళ్ళు కూడా వస్తే బాగుంటది. ఇది ఇప్పుడు అసలు మా మామయ్య అండి ఇక్కడే పడుకునేవారు. 3 కాలాలు ఉన్నాయి ఇక్కడే అండి. చలి అయినా వర్షం అయినా వేసవకాలం ఎలా బయట పడుకుంటాం అనుకోండి, హాయిగా నిద్ర అయ్యేవారండి పాపం. ఇంకా నాకేంటంటే ఎప్పుడైనా కుక్కలు వస్తాయండి ఇక్కడ చిన్న ఇక్కడ పెట్టేస్తండి. ఇంకా మనం తప్ప 2 వాళ్ళు ఇక్కడ కుర్చీలు మడత మంది అన్నీ వేసుకుంటే. ఇంకా నాకు ఇప్పుడు 68 సంవత్సరాలండి. రిటైర్ అయ్యి 6-8 సంవత్సరాలు 7 సంవత్సరాలు సుమారు అయిందండి. ఇంకేంటంటే ఇవన్నీ కొంచెం ఇంత ఏమన్నా చేయించాం కదండి, ఇంకొక 8,000 అవుతాయి, ఇవన్నీ అయిపోతాయండి. ఇక మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు గమ్ముని కూర్చోటానికి మా తాతయ్య గారు ఇప్పుడు ఇక్కడే కూర్చునేవారు. మా మిస్సెస్ తండ్రి ఇక్కడే కూర్చునేవారు. ఆయన కాలం చేశాక కూడా ఫోటో అక్కడే పెట్టామని ఛానల్, ఎందుకంటే మనిషి కూర్చున్నట్టు ఉండేదండి. ఇందాకే చూసారు కదా. పాత ఇల్లు మీద ఆవుని ఇప్పుడు కట్టేసి వచ్చాం తోటలో. మళ్ళీ వెళ్ళి ఆవుని మళ్ళీ మార్చి వేపుని మళ్ళీ సాల్లో కట్టేయటం. గదండి మా వ్యాపారం. ఇద్దరు నువ్వు ఇంట్లో ఉంటావు, తర్వాత ఇంట్లో ఉంటే బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా, బాగుంటది కదా. కట్టుకోవా? నువ్వు ఎక్కడ అమ్మా? నువ్వు అమ్మ ఎత్తారింటికి వెళ్ళిపోద్దులేండి. నువ్వైతే ఇక్కడే ఉంటావు. వచ్చామండి, మీరు వెళ్ళి వచ్చారు అందరూ వెళ్ళండి. చాలా బయట ఎంత ఎక్కువ ఎండ ఉంటే లోపలంతా చల్లగా ఉంటుందండి. ఏదో కుండలో పెట్టినట్టుగా బయట ఎక్కువ ఎంత ఎండ ఉంటే ఇంకా కూలింగ్ అవుతుందండి. అదే దీని విశేషం అండి. మట్టి కట్టారండి పెద్ద పెద్ద అచ్చులతో. వరకు గోడలో గొంతులు ఉండి కదండి, బోలంత గాలి, విపరీతం గాలి అండి. ఎన్ని రూమ్లు ఉంటాయి సార్ మొత్తం? మొత్తం చిన్న పెద్ద కలిపండి. అది పెద్దదండి. 1 2 హాల్తో 3 అండి. దీంతో 4 అండి. ఇది ధాన్యం నిలవేసుకునేదండి. ఇది అలాగే గాదండి, గాది కింద ధాన్యం గదండి ప్రత్యేకంగా. అది మొత్తం మీద 20 రూములు ఉంటాయండి. ఒక 6 8 బాత్రూమ్లు ఉన్నాయండి. ఇక ఈ వైవి మేరకులో ఒక మండువాలోగి ఇల్లు అయితే చూసాం కదా. ఇక్కడ కొంచెం ఫ్రంట్కి వచ్చేటప్పుడు ఇక్కడ హౌస్ చూడొచ్చు. మొత్తం తర్వాత రీమోడల్ చేశారంట. హౌస్ అయితే చాలా బాగుంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి పక్కన ఇంకొక పెంకిటిల్లు, ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ స్కూల్ అది కూడా చాలా బాగున్నాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఒక హౌస్ అయితే చూడొచ్చు. చాలా నీట్గా చేయించుకున్నారు. అలాగే లోన్ పందిరి మంచం ఉంది.
ఇవన్నీ కూడా టేక్ దోలాలు వేసి చేయించుకున్నారన్నమాట. ఒకసారి హౌస్ ఏ విధంగా ఉందో చూద్దాం. బిల్డింగ్ పైన ఉన్న ఒక రూమ్ని అయితే చాలా అందంగా రెడీ చేసుకున్నారు. బయట గార్డెన్ అవనివ్వండి, అదేవిధంగా ఓల్డ్ దూలాలు ఇవన్నీ వేసి హౌస్ని అయితే రెడీ చేశారు. ఇక ఈ రూమ్ కూడా చూడొచ్చు. ఈ రూమ్లో పందిరి మంచం ఇవన్నీ పాతకాలం అయితే కనిపిస్తున్నాయి. ఈ రూమ్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ గ్లాస్తో ఉన్న అద్దం కానివ్వండి, అదేవిధంగా ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నా కానీ అవి కనిపించకుండా అదే డిజైన్లో అయితే ఈ వాల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. మనం ఉయ్యూరు వారి మేరకు కొంచెం ఫ్రంట్కి రాగానే ఈ గ్రామ దేవత ఆలయం అయితే ఇక్కడ ఉంది. ఒకసారి ఈ దేవత గురించి అయితే ఇక్కడ అడిగి తెలుసుకుందాం. నమస్తే. అంటే ఇక్కడ ఉయ్యూరు వారి మేరకు గ్రామ దేవత కదా, ఆవిడ పేరేంటి? సత్తమ్మ తల్లి. అంటే ఈవిడ ఎలా వెళ్తారంటారు ఇక్కడ? అదే నాకు తెలిసి నేను అదే మన పెద్దోళ్ళు చెప్తారు కదా, 90 సంవత్సరాల క్రితం గోదావరి అవతల నుంచి ఒక ఎవరి నుంచి అండి? తూర్పుతాల నుంచి వచ్చిందంటారట. ఇలా వచ్చి ఇక్కడ వెలిసారు అన్నమాట తోట సత్యం గారు. తోట సత్యం గారు వెళ్ళినప్పుడు ఓకే ఓకే. అప్పుడు ఒక తాడిని చూసి అది మొక్కియారు అన్నమాట అండి. తాడి చెట్టు ఇవి రూపం అన్నమాట. రూపం అన్నమాట. అలాగా ఈవిడి 90 సంవత్సరాల నుంచి అలాగే చూపుతారు. ఇంకో చెట్టు అలాగే ఓకే ఓకే. ఆ చెట్టు నిద్రపోతే ఆవిడ చెప్పారు ఈ చెట్టులోకి వచ్చాను నేనని. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఆ సైడ్ ఉండేది, తర్వాత మళ్ళీ సైడ్ కి చెట్టు వచ్చింది అన్నమాట. చెట్టు అది గుడి మామూలుగా కట్టారు, పూజించి కూడా చెట్టును పూజించారు. ప్రతిరూపంగా ఏర్పాటు చేయమన్నారు కాబట్టి మన ఫ్లెక్స్ అక్కడే తాడి దగ్గరికి వెళ్ళిపోతారు అన్నమాట. చెట్టు దగ్గర జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో చేస్తున్నారు సంబరం లాంటిది చెప్తుంది అన్నమాట. ఈయనప్పుడు గణాచార్య అంటే ఈవిడ ఆ పూజలన్నీ ఆ దేవతను చూసుకునేది ఈయనమాట. ఈయన మీదుగా వెళ్తుంది ఈవిడి. అదే ఇలా కష్టాల సుఖాలన్నీ కూడా కష్ట సుఖాలని చెప్తే అనేది తోడలాంటి కడతాం ఇది ఇన్ని రోజులకి ఏర్పడుతుంది అని చెప్తుంది. ఇప్పుడు జరుగుతుంది జాతర ఇవిడిది జూన్ అండి. జూన్ నెలలో ఏ డేట్ వస్తుందో? అంటే పౌర్ణమిని ఇన్ని రోజులు కానీ ఇలా అంటూ ఉంటారు కదా. ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్. ఓకే. మొదటి మంగళవారం వస్తుంది. ప్రతి జూన్ ని మొదటి మంగళవారం వస్తాయి. బాగా చేస్తారండి అప్పుడు? బాగా చేస్తారు. మొత్తం ఆడబడుసులు అందరూ వస్తారు, అందరూ కూడా వచ్చి మొత్తం సంబరం బాగా.
ఘనాచారి అంటే మీరు అంటే ఘనాచారులు అని ఎందుకు అంటారండి అసలు? ఆవిడ కనపడుతుందని అంటారు. అలా మొత్తం ఇంకా ఎవరిలైనా చాలా దగ్గర విన్నాం మేము, కానీ ఇప్పుడు వరకు ఘనాచారి అంటారు. అంటే మీ తాతయ్యల దగ్గర నుంచి అలా మీరేనండి? మీకేంటి? నమస్తే అండి. నమస్తే. అంటే ఉయ్యూరు వారి మెరక అంటే ఇక్కడ ఎక్కువ వ్యవసాయం అంటారా సార్? ఎక్కువ అగ్రికల్చర్ అండి ఇక్కడ. అగ్రికల్చర్ అంటే పూర్వం గతం ఒక 20 years బ్యాక్ అంతరేజ్ పాలమే. ఎంతరేజ్ పాలెం ఇది? అంతరేజ్ పాలెం ఇది. అంతరేజ్ పాలెం పెరకాల నుంచి ఉయ్యూరు వారి మేరకు డివైడ్ చేశారు. అంటే ఇప్పుడు పంచాయతీ పంచాయతీ మొత్తం పంచాయతీ ఇప్పుడు పంచాయతీ అండి. ఓకే. అంటే మీకు దగ్గరికి వెళ్ళాలంటే మల్కీపురం అంటారా? టౌన్కి వెళ్ళాలంటే మల్కీపురం. ఇంకంతా అంతర్వేది టెంపుల్ కూడా దగ్గరే మీకు? బాగా దగ్గర. బాగుంటుంది. మరి మీరు ఏం చేసేవారు సార్ ఇదివరకు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయిపోయాను. ఎక్కడ చివరికి? మూరులో రిటైర్ అయ్యారు. అప్పటికిప్పటికి మీ ఊరేం తేడా ఉందంటారా? మరి చాలా డెవలప్ అయింది కదా. అప్పుడు ఎలా ఉండి సైకిల్ వేసుకెళ్ళేవారేమో మీరు? సైకిల్ అండి. గవర్నమెంట్ జాబ్ బడికి వెళ్ళేటప్పుడు కూడా నా కాలు నడకాడు మీది. తర్వాత ఎక్కడ చదువుకున్నారు అప్పుడు? ఉయ్యూరు మేరకు అండి. ఇక్కడ నడిచి వెళ్ళేవారు అప్పుడు? ఇంకా జాబ్ కూడా నడిసే సైకిల్ లేదు అప్పటికి. సైకిల్ వచ్చేసి నాకు తెలిసి రిటైర్డ్ అయ్యేసరికి బండి వేసుకెళ్ళి మేము మూడూరులో జాయిన్ అయ్యాను ఫస్ట్ ని. అప్పుడు 280 రూపాయలు ఇచ్చేవారు సార్. 280 రూపాయలు మీ స్టార్టింగ్ శాలరీ. రిటైర్డ్ అయ్యేసరికి 80,000 వచ్చింది. 80,000 250కి ఎంత తేడా? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అలా ఉంటాయేమోనండి మొత్తం? ఇప్పుడు స్టార్టింగ్ 26,000 పే, 30,000 వస్తుంది. ఓకే, బాగుండేదండి. ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుండేది అప్పుడు. మీరే సబ్జెక్ట్ చెప్పారు సార్? సబ్జెక్ట్ నాన్ టీచింగ్ స్కూల్లో చేసి రిటైర్డ్ అయ్యారు. ఓకే సార్, థ్యాంక్స్ అండి. అయితే ఇక్కడ మేకలు ఏది వేసుకుని ఇక్కడ వేసుకుంటారు అన్నమాట. ఇదంతా తీర్థం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ఇందులోనే జరుగుతాయి ప్రోగ్రామ్స్ అన్నీ. మనకి ఇక్కడ మోరిపాడు చాలా దగ్గరే. మనం అంతకుముందు ఒక వీడియో పెట్టాం అక్కడ జీడిపప్పు గురించి. అయితే అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక చోట కూడా ఇలా జీడిపప్పుకు సంబంధించి కొంత బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ మీరు చేసేది ఏంటంటారు? జీడిపప్పు తయారు అంటే మీకు రా మెటీరియల్ వస్తుంది కదా చెట్ల నుంచి, దాన్ని కొట్టించిన తర్వాత వస్తుంది మీ దగ్గరికి. పిక్కలు తెచ్చుకుంటామండి బయట నుంచి. తెచ్చేసి ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. ఫ్యాక్టరీ అవి కాల్చడానికి కాల్ చేసిన తర్వాత ఇలా రెడీ చేస్తారు అన్నమాట. ఆడలు కొడతారండి లేడీస్. కొట్టి ఊరికి వేస్తామండి బస్తాలని. ఓకే ఓకే. అది తెచ్చుకుని మళ్ళీ బ్యాటరీకి ఇచ్చి డ్రై చేసుకుని ఓకే మిషన్గా ఇచ్చి చూపించుకుంటాం. ఓకే, ఇది ఇప్పుడు రెండు రకాలు కదా. ఒకటేమో డ్రై తిని, ఇంకోటి బాయిల్ తిని. ఇప్పుడు మీ దగ్గర రెండు దొరుకుతాయి అంటారా? డ్రై ఉంటుందండి. డ్రై ఉంటుంది. బాయిల్ మీద డ్రై బాగుంటుంది కదా. డ్రై ఎంత పడుతుంది కేజీ అండి ఇది? 600 అండి. 600. మీరు మామూలుగా బయటకి ఎవరికైనా కావాలితే పంపుతారా? పంపుతాం. సరే, మీ నెంబర్ పెడతాను. అయితే ఎవరైనా కావాలితే ఫోన్ చేస్తారా? ఆన్లైన్లో పంపిపాలం అయితే. సరే, ఓకే. ఎక్కడి నుంచి కొనుక్కొస్తారు? బయట ఏజెన్సీ అండి. ఏజెన్సీ అంటే అటు జంగారెడ్డిగూడెం సైడ్ వెళ్తారంటారా? జంగారెడ్డిగూడెం మన సైడ్ తక్కువ అంటారు పండితం. మన సైడ్ తక్కువ. ఇంకా అటు వెళ్ళి కొనుక్కొచ్చేస్తారు. ఓ 2 రోజులు పడుతుంది వెళ్ళడానికి. ఓ రోజు పోటండి. మళ్ళీ ఇన్ని వస్తారని తెచ్చేసుకుంటారు ఇక్కడ. ఇంక సంవత్సరం అంతా ఇదే బిజినెస్. ఇదే బిజినెస్. ఓకేనండి, ఓకే.
గ్రామదేవత ఆలయాన్ని చూసాం కదా, ఇప్పుడు మనం చూడబోయే ఈ ఆలయం కూడా ఈ గ్రామానికి సంబంధించిన గ్రామదేవతే. ఇక ఈ గ్రామదేవత పేరు వచ్చేసరికి పుట్టాలమ్మ తల్లి. ఇదండి ఉయ్యూరి వారి మేరకకు సంబంధించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.